ముంబైలో ఓ రాజకీయ ర్యాలీ కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఓ మహిళ ఏకంగా మంత్రిని, పోలీసులనే నడి రోడ్డుపై కడిగేశారు. మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ కాన్వాయ్ను అడ్డుకొని ఆమె చేసిన వాగ్వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైలోని వర్లీ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఓ నిరసన ప్రదర్శన చేపట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇతర విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు జంబోరి మైదానం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీ ఆలస్యం కావడంతో ఆ ప్రాంతమంతా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అదే సమయంలో స్కూల్ నుంచి తన బిడ్డను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ఓ మహిళ గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. దీంతో సహనం కోల్పోయిన ఆమె కారు దిగి నేరుగా ర్యాలీ మధ్యలోకి వెళ్లి మంత్రి గిరీష్ మహాజన్తో వాగ్వివాదానికి దిగారు. వందలాది మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఖాళీ గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేసుకోండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ నిరసనకారులపై విరుచుకుపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకోబోగా వారిపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ అధికారులతో మాట్లాడాలని పట్టుబట్టారు. చివరికి పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.